నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విస్తుగొలుపుతున్న తిరుపతి దొంగ ఓట్ల అక్రమాలు, తీవ్ర నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసుగా మార్చిన పోలీసులు. వైకాపా సర్కార్ 4 ఏళ్ల అప్పుల చిట్టా విప్పిన కాగ్, ఏడాదికి 341 రోజులు రుణం తీసుకోవాల్సిన అగత్యం. సంక్రాంతిలోపే పెట్టుబడి రాయితీ అని మాటిచ్చిన సీఎం, ఇప్పటికీ నేరవేరక మిగ్జాం బాధితుల ఎదురుచూపులు. శ్రీశైల జలాశయం ఎదుట 130 అడుగుల గొయ్యి, భద్రతపై నీలినీడలు కమ్ముకున్నా స్పందించని జగన్ ప్రభుత్వం. చలో ఢిల్లీ పిలుపుతో అప్రమత్తమైన కేంద్రం, చర్చలకు రైతు సంఘాల ఆహ్వానం. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలు తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. దొంగ ఓటర్లే కాదు, ఈ నకిలీ ఓట్ల దందాలో పోలీసుల ప్రమేయమూ బయటపడింది. జగన్ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ప్రజాప్రతినిధుల నేరపూరిత కుట్రలో భాగస్వాములై అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చి వారు నీరుగార్చేశారు. దొంగ ఓట్ల కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి మూసేశారు. ఈ సంఘటనలు జరిగిన 2.5 ఏళ్ల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి ఎట్టకేలకు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేయించడంతో పోలీసుల నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసును నీరుగార్చినందుకు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన ఇన్స్పెక్టర్ బివి శివప్రసాద్ రెడ్డి, ఎస్ఐ ఏ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ కె ద్వారకానాథ్ రెడ్డి తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించినందుకు ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు అనంతపురం డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో నమోదైన ఇలాంటి కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు అక్కడ సిఐలుగా పనిచేసిన అబ్బన్న, దేవేంద్ర కుమార్లను విఆర్కు పంపించారు. కేంద్ర ఎన్నికల సంఘ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తిరుపతిలో వ్యవస్థీకృత ఎన్నికల నేరాలు జరిగితే సూత్రధారుడైన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వారితోనే అంటకాగి కేసులకు సమాధి కట్టేశారు. భవిష్యత్తులో ఎవరైనా తీగలాగితే డొంక బయటపడుతుందన్న దురుద్దేశంతో కేసుల్లో తొలుతే తీగ తెంపేశారు. దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డవారని విచారించడం మాట అటుంచి కనీసం వారి వద్దనున్న పత్రాలను స్వాధీనం చేసుకోలేదు. ఉప ఎన్నికల సందర్భంగా ఈఆర్ఓ లాగిన్ పాస్వర్డ్లను ఉపయోగించి ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేయించడం, ఇతర ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వేల మందిని తీసుకొచ్చి వారికి కార్డులు, ఓటర్లు స్లిప్పులనిచ్చి దొంగ ఓట్లు వేయించటం, అలా ఓటేస్తూ ఎవరైనా పట్టుబడి కేసు నమోదైనప్పటికీ సరిగ్గా దర్యాప్తు చేయకుండా మూసేయించడంలో అధికార పార్టీ నాయకుల నేరపూరిత కుట్ర కళ్లకు కడుతోంది. దొంగ ఓట్ల దందాను నడిపించారని ప్రతిపక్షాల ఆరోపణలు, ఫిర్యాదులను ఎదుర్కొంటున్న తిరుపతి వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల జోలికి ఎన్నికల సంఘం వెళ్లకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 17న తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఎస్ అయ్యప్ప అనే 21 ఏళ్ల యువకుడు కొసన రామచంద్ర ఎపిక్ కార్డు, ఓటర్ స్లిప్పుతో ఓటేసేందుకు నిల్చోగా ప్రతిపక్షాల వారు పోలీసులకు అప్పగించారు. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ బి మునికృష్ణ అయ్యప్పను తూర్పు పోలీస్ స్టేషన్లో అప్పగించి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేయడం అత్యంత తీవ్రమైన నేరం కాబట్టి హెడ్ కానిస్టేబుల్ కె ద్వారకానాథ్ రెడ్డి సంబంధిత కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. అయితే ఆయన బెయిలుకు వీలైన తేలికపాటి సెక్షన్లు ఐపీసీ 171F, 188 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు, పోలింగ్ అధికారులు, అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సంఘటన సమయంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఓటర్లను కనీసం విచారించనేలేదు. నిందితుడి వద్దనున్న నకిలీ ఓటరు కార్డు, ఎపిక్ కార్డు, ఆధార్, ఇతర పత్రాలను సీజ్ చేయలేదు. కేసు దర్యాప్తు ఇక్కడే పక్కదారి పట్టింది.
కేసు దర్యాప్తు అధికారి ఎస్ఐ ఏ జయస్వాములు అసలు నేర సంఘటనా స్థలాన్నే సందర్శించలేదు. దొంగ ఓట్ల నేరాన్ని నిరూపించేందుకు కావాల్సిన ఆధారాలను సేకరించాల్సిన ఆయన అది వదిలేసి ఆ నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ సంఘటనగా పేర్కొంటూ ఆ మేరకు ఐపీసీ సెక్షన్ 290 కింద కేసును మార్చేస్తూ న్యాయస్థానంలో మేమో అభియోగపత్రం సమర్పించారు. దీనికి ఉన్నతాధికారుల అనుమతిని తీసుకోలేదు. కేసుని నిర్వీర్యం చేశారు. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన బీబీ శివప్రసాద్ రెడ్డికి ఈ దొంగ ఓట్ల సంఘటన గురించి, నమోదైన కేసు గురించి అవగాహన ఉంది. స్టేషన్ అధిపతిగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తూ సిబ్బందికి మార్గనిర్దేశం చేయాల్సిన ఆయన అసలు ఆ విషయమే పట్టించుకోలేదు. పోలీసు అధికారులు బీవీ శివప్రసాద్ రెడ్డి, ఏ జయస్వాములు, కె ద్వారకనాథ్ రెడ్డిలు వైకాపా నాయకుల కుట్రలో భాగస్వాములై కేసును నీరుగార్చేశారు. పబ్లిక్ న్యూసెన్స్ సంఘటన కింద మార్చేసి అభియోగపత్రం సమర్పించడంతో న్యాయస్థానం నిందితుడికి 200 రూపాయల జరిమానా విధించి కేసు మూసేసింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలపై తిరుపతి తూర్పు, పశ్చిమ, ఎంఆర్పల్లి, అలిపిరి, యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో చాలా కేసులను పోలీసులు మూసేశారు. మరికొన్ని తప్పుడు కేసులంటూ తేల్చేశారు. కొన్నింటి కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించేశారు. కేసులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ వ్యవస్థీకృత నేరంగా పరిగణించి సూత్రధారుల్ని పట్టుకోవాల్సి ఉండగా ఆ పనే చేయలేదు. ఉప ఎన్నిక సమయంలో ఎస్పీగా చింత వెంకటప్పలనాయుడు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లను ఆయన అడ్డుకోలేదు న్న విమర్శలున్నాయి. అనంతరం ఆ జిల్లా ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కేసుల ఎత్తివేత, దర్యాప్తు పక్కదారి పట్టించేలా చేయడంలో ఆయనదే ప్రధాన పాత్రనే విమర్శలున్నాయి. దీనిపై విచారించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ నాయకుల ఆదేశాలే చట్టమన్నట్లుగా పనిచేస్తారన్న విమర్శలున్నాయి. వైకాపా కోసం అంతలా పనిచేసే ఆయనే చివరికి దొంగ ఓట్ల కేసులను నీరుగార్చిన తన సిబ్బందిపై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి తలెత్తిందని చర్చించుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సీరియస్ గా దృష్టి సారించడంతో తప్పనిసరై బాధ్యులపై ఆయన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. మిగ్జాం తుపాను ప్రభావంతో తిరుపతి, బాపట్ల జిల్లాలో దెబ్బతిన్న పంటలను 2023 డిసెంబర్ 9న రెడ్ కార్పెట్పై వెళ్లి పరామర్శించిన సీఎం జగన్ సంక్రాంతి నాటికి పెట్టుబడి రాయితీ ఇస్తామని ఘనంగా ప్రకటించేశారు. ఆ తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో సెట్టింగులు పెట్టించి మరీ సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. కానీ కరువు తుపానుతో అల్లాడుతున్న రైతుల గోడు మాత్రం ఆయనకు పట్టలేదు. సంక్రాంతి వెళ్లిపోయింది, సెట్టింగులు తీసేశారు. కానీ పండక్కి పెట్టుబడి రాయితీ ఇస్తామన్న హామీని మాత్రం జగన్ నెరవేర్చలేదు. నష్టం అపారమైనది కాదని నేను అనను. కానీ జరగాల్సిన సహాయం, చేయాల్సిన సహాయం అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. అదొకటే కాకుండా వేగంగా కూడా జరుగుతుంది. నెక్స్ట్ మంత్ సంక్రాంతి లోపు మళ్ళీ మీ అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేస్తుంది. విన్నారుగా మిగ్జాం బాధితులకు జగన్ ఇచ్చిన భరోసా. కానీ సీఎం చెప్పిన మాటలు ఎప్పటికీ నెరవేరలేదు. సంక్రాంతి వెళ్లిపోయి దాదాపు నెలవుతున్నా ఆయన మాట నెరవేర్చుకోలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో మిగ్జాం తుపాను కారణంగా పంట నష్టం జరిగితే రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్కు మనసు రాలేదు. అన్నదాతల ఆవేదన వినిపించుకునే తీరిక లేకపోయింది. వరద బాధితుల ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతలు పర్యటించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించారు. ఎక్కడ బురద అంటుకుంటుందో అన్నట్లుగా రెడ్ కార్పెట్పై వెళ్లి పరామర్శించారు. కరువు కరాళ నృత్యం చేస్తున్నా, పంటలు ఎండుతున్నా రాష్ట్రంలో కరువెక్కడుందని నిర్లక్ష్యం వహించారు. 450కి పైగా మండలాల్లో కరువు పరిస్థితులుంటే 103 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి మమ అనిపించారు. మిగ్జాం తుపాను కారణంగా 11 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలకు, 1.12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని కేంద్ర బృందానికి నివేదించి తీరా పంట నష్టం లెక్కలు పూర్తయ్యేసరికి తూచ్ మొత్తం 6.64 లక్షల ఎకరాలే అని తేల్చేశారు. బాధిత రైతులకు 1289 కోట్ల పెట్టుబడి రాయితీ విడుదల చేయాలని తేల్చారు. అంటే
ఎకరాకు సగటున 6,175 మాత్రమే. గడువు దాటినా వాటి ఊసే ఎత్తడం లేదు. ఖరీఫ్లో సాధారణ విస్తీర్ణంలో 27% సాగు తగ్గింది. 31 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు వేయలేదు. అయినా ప్రభుత్వానికి కరువు తీవ్రత కనిపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరువు కారణంగా పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కోస్తా రాయలసీమల్లో పత్తి, మినుము, వేరుశనగ, కంది తదితర పంటలు ఎండిపోయాయి. అధిక విస్తీర్ణంలో మిరప తొలగించారు. మిగ్జాం ప్రభావంతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కోతకొచ్చిన వరి నేలకరిచింది. కోసిన పనలు నీళ్లల్లో తేలాయి. ఆరబెట్టిన ధాన్యం తడిసి రంగు మారింది. శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు జిల్లాల్లోనూ వరి పనలు నీటిలో తేలియాడాయి. అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ఖరీఫ్లో మొదలైన కరువు రబీలోనూ రైతుల్ని వెంటాడింది. అక్టోబర్, నవంబరుల్లో వానల్లేవు. డిసెంబర్లో తుపాను తుడిచేసింది. జనవరిలో సాధారణం కంటే 77% తక్కువ వానలు కురిశాయి. సాధారణ విస్తీర్ణం 56 లక్షల ఎకరాలు కాగా జనవరి నెలాఖరు వరకు పరిశీలిస్తే 35 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. సాధారణం కంటే 21 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. 20 లక్షల ఎకరాల్లో వరి వేయాల్సి ఉంటే 11.40 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడుతున్నా సీఎం జగన్ మాత్రం పెట్టుబడి సాయంపై మాటలు తప్ప నిధులు విడుదల చేయడం లేదు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవసరమైతే సర్కార్ తరపున విశాఖ ఉక్కు పరిశ్రమను కొనుగోలు చేసి సంస్థను కాపాడేలా చర్యలు తీసుకుంటామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. జగన్ పాదయాత్రలో శ్రీకాకుళం జిల్లాకు 60 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. వైకాపా సర్కార్ నిరుద్యోగులను నిలువునా ముంచిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బాబు సూపర్ 6 పథకాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులు, కార్యకర్తలదేనని టెక్కలి సభలో పిలుపునిచ్చారు. గెలిచిన వెంటనే మొదటి సంవత్సరంలో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తారని మాట ఇచ్చి మడమ తిప్పాడు జగన్. 23,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఇప్పుడు 117 జియో తీసుకొచ్చి స్కూల్ రేషనలైజేషన్ పేరుతో కేవలం 6,000 డిఎస్సి పోస్టులు, అది కూడా ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు విడుదల చేశారు. ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రతి సంవత్సరం డిఎస్సి పోస్టులు ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం అన్ని పోస్టులు భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఈ రోజు విశాఖపట్నం అంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఒక ఉక్కు ఫ్యాక్టరీ. ప్రైవేట్ సంస్థలతో లాలుచిపడి ఏకంగా ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రజలందరూ తెలుపుతున్నాను, అవసరం వస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి మన దగ్గరనే పెడుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు 60 ప్రధాన హామీలు ఇచ్చాడు ఈ జగన్. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశాడా? వంశధార, తోటపల్లి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. నాగావళి కరకట్ట పనులు కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. కనీసం ఆ పనులు కూడా ప్రారంభించలేదు. నగరిలో మంత్రి రోజా దోపిడీకి అడ్డే లేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. నియోజకవర్గంలో మంత్రి భర్త, 2 అన్నలు కలిపి 4 మంత్రులున్నారని, వీరంతా కలిసి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్లు వేస్తే మంత్రికి కప్పం కట్టాల్సిందేనని విమర్శించారు. రోజా చేత నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించిన ఆమె రోడ్ షో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వైకాపాపై మండిపడ్డారు. ఎలా ఉంది నీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు. పోనీ ఎలా ఉంది అంటే మాకు ఒకరు కాదమ్మా 4 మంత్రులు అన్నారు. 4 ఏంటన్నా అంటే ఎమ్మెల్యే గారు మంత్రి అట, భర్త మంత్రి అట, వాళ్ళ అన్నలిద్దరు కూడా మంత్రులేదట. యథేచ్ఛగా జబర్దస్తుగా దోచుకుంటున్నారట. నన్ను అంటుంది, నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట, తెలంగాణలో
పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా చేరారు అని అంటుంది. అమ్మా రోజమ్మా, మీకు గుర్తులేదేమో, నేను గుర్తు చేస్తాను. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారంత మహా మనిషిని పట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు. రాజశేఖర్ రెడ్డి గారి పంచ ఇప్పి కొడతాను అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా. నా దారి రహదారి అనడం రజనీకాంత్ స్టైల్ అయితే, తన దారి అప్పుల దారి అంటూ రాష్ట్రాన్ని ఊబిలోకి తోయడం జగన్ రివాజుగా మారింది. ఆర్థిక నిర్వహణ సక్రమంగా లేకపోతే మనిషి అయినా వ్యవస్థ అయినా రోడ్డున పడాల్సిందే. అలాంటిది ప్రభుత్వమే దారి తప్పితే ఆంధ్రప్రదేశ్లా తయారవుతుందని చెప్పాల్సి వస్తుందేమో. అందుకే ఇదేం పద్ధతి అంటూ వైకాపా ప్రభుత్వ తీరును కాగ్ ఎప్పుడో ఎండగట్టింది. అయినా జగన్ వినకపోగా మరింత ఎక్కువగా అప్పులు తెస్తూ వాటిపై భారీగా వడ్డీలు చెల్లిస్తున్నారు. 4 ఏళ్లు గడిచేసరికి ఏకంగా 341 రోజులు కొత్త అప్పులతోనే కాలం గడిపే స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. వైకాపా సర్కార్ 5 ఏళ్ల కాలంలో 4 ఏళ్ల ఆర్థిక లెక్కలను కాగ్ ఖరారు చేసింది. ఆర్థిక నిర్వహణ ఎలా ఉండకూడదో జగన్ సర్కారును చూస్తే సరిపోతుందేమో. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా, ఖజానా ఖాతాలో కనీస నిల్వ కూడా లేకుండా ఏమిటి అప్పులు చేబదుళ్లు అంటూ గతంలోనే కాగ్ ఎండగట్టింది. కొంత జాగ్రత్త పడితే ఈ వడ్డీల బాధ తప్పుతుంది కదా అని సలహా ఇచ్చింది. రోజూ చేబదుళ్లు తీసుకుంటూ వడ్డీల రూపంలో వృధా ఖర్చులు చేస్తున్నారని విస్తుపోయింది. ఎప్పుడో 2021 లెక్కలు చూసిన తర్వాతే కాగ్ అలా చెప్పింది. జగన్ సర్కారు ఆ మాట వినకపోగా మరింత ఎక్కువగా అప్పులు తెస్తూ భారీగా వడ్డీలు చెల్లిస్తోంది. 2019-20లో ఏడాది మొత్తం 221 రోజులే ఇలా చేబదుళ్లు తీసుకుంటే 4 ఏళ్లు గడిచేసరికి ఏకంగా 341 రోజులు అప్పులలోనే రాష్ట్రాన్ని ముంచారు. అప్పు పుడితేనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, ఏ కార్యక్రమానికైనా నిధులివ్వాలంటే రుణం తీసుకోవలసిందే. ఆఖరికి ఉద్యోగులు రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్ చూసుకుని రాష్ట్రం అప్పు ఎప్పుడు తెస్తుంది, ఎంత తీసుకుంటోంది, మనకు జీతం ఎప్పుడు వస్తుంది అని లెక్కలు వేసుకునే రోజులొచ్చాయి. ఒక ప్రణాళిక లేకుండా ఎప్పుడూ రిజర్వ్ బ్యాంకు నుంచి చేబొద్దుళ్లు తీసుకుంటూ రాష్ట్ర ఖజానాను నడపాల్సి రావడంతో ఏటా వాటిపై చెల్లించే వడ్డీల భారమూ పెరిగిపోతుంది. సర్కారు పెద్దలు మాత్రం అబ్బే అలాంటిదేం లేదంటారు. జగన్ ప్రభుత్వం ఏ ఏడాది ఎన్ని రోజులు చేబదుళ్లు అప్పులు తీసుకొచ్చింది, ఎన్ని రోజులు ఓవర్ డ్రాఫ్ట్లో రాష్ట్రం మునిగిపోయింది అన్న లెక్కలు గమనిస్తే ముక్కున వేలేసుకోవలసిందే. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ రుణాలు, గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తెచ్చే రుణాలే కాదు, రోజువారీ నిర్వహణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే చేబదుళ్లు, ప్రత్యేక సదుపాయం రుణాలు తీసుకుంటుంది. ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటు వినియోగించుకుంటుంది. వీటిని ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తుండాలి. ఆ చేబదుళ్లకు వడ్డీలు కట్టాలి. అదీ ఒక రకమైన అప్పే. రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ అనే 3 తరహాలుగా రుణ వెసులుబాటు కల్పిస్తుంది. రాష్ట్ర ఖజానాలో నిధులు లేకపోయినా ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం కింద 400 కోట్ల వరకు వాడుకోవచ్చు. ఈ మొత్తం మన రిజర్వ్ నిధిని బట్టి ఉంటుంది. ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం వాడేసుకున్న తర్వాత కూడా రిజర్వ్ బ్యాంకు నుంచి చేబదుళ్లు తీసుకోవచ్చు. 2252 కోట్ల మేర ఇలా తీసుకోవచ్చు. ఆ మొత్తము వాడుకున్న తర్వాత దాదాపు చేబదుళ్ల మొత్తమే ఓవర్ డ్రాఫ్ట్గా వాడుకోవచ్చు. ఓడీలోకి వెళ్లిన తర్వాత 5 రోజుల్లోపు ఆ అప్పు మొత్తం ఆర్బీఐకి చెల్లించి బయటపడాలి. అలా చేబదుళ్లు, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం సొమ్ములు వెనక్కి చెల్లిస్తూ మళ్లీ ఆ సదుపాయాల కింద అంతే మొత్తం వాడుకుంటూ నడిపిస్తూ ఉంటారు. ఈ చేబదుళ్లు తీసుకోకుండా ఆర్థిక నిర్వహణ సరిగ్గా చేసుకుంటే వడ్డీల భారాలుండవు. ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం 14 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటును వినియోగించుకోవచ్చు. 3 నెలల కాలంలో 36 రోజులకు మించి ఓడీ సౌకర్యం ఉండకూడదు. రిజర్వ్ బ్యాంకు కల్పించిన 3 తరహాలుగా రుణ వెసులుబాటు వాడుకుని జగన్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. జగన్ సర్కార్ తీరుతో శ్రీశైలం ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
ప్లంజ్ పూల్ ముప్పు నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందో అర్థం కాని పరిస్థితి. జలాశయం వద్ద సుమారు 130 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో పూడ్చకపోతే పెనుముప్పు తలెత్తే ప్రమాదముందని నిపుణులు కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నా వైకాపా సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదు. ఒక్కసారైనా నిపుణుల బృందంతో అధ్యయనం ప్రారంభించకపోగా సమస్య తీవ్రతపై కనీసం 5 ఏళ్లుగా స్పందించలేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉండడంపై ప్రజలు, విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శ్రీశైలం డ్యాం ముందు భాగంలో 130 అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. సంక్లిష్టమైన ఈ సమస్యపై అధ్యయనం చేసేందుకే సుమారు 15 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. దేశంలోని పలు పరిశోధనా సంస్థలకు చెందిన నిపుణులతో అధ్యయనం చేయించాలి. అన్ని బృందాల నిపుణులు ఇచ్చిన నివేదికల్లో ఉత్తమమైనది ఎంపిక చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టు మరమ్మతులకు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమకూర్చుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనులు పూర్తి చేసేందుకు 137 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసి 6 నెలల కిందట ప్రతిపాదనలు పంపారు. దీని ఆధారంగా ప్రపంచ బ్యాంకు తరపున డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ప్రతినిధులు సుమారు 2 నెలల కిందట ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు అధికారులకు కొన్ని సూచనలు చేసి తదనుగుణంగా ప్రతిపాదనలు మార్చి పంపారు సూచించారు. ఈ ప్రతిపాదనలు పంపాక నిధులు విడుదలయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ప్లంజ్ పూల్ను పూడ్చేందుకు చేయాల్సిన అధ్యయనాలను ప్రతిపాదనల్లోనే పొందుపరిచారు. దీంతో ఆయా పనులకు నిధులు మంజూరైతే గాని ప్లంజ్ పూల్ పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం ప్రారంభించే అవకాశాలు లేని దుస్థితి తలెత్తింది. డ్యాంల భద్రత చట్టం 2021ని కేంద్రం అందుబాటులోకి తెచ్చాక జలశక్తి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఆ చట్టం కింద దేశవ్యాప్తంగా పలు డ్యాంల స్థితిగతులను అధ్యయనం చేయిస్తున్నాయి. ఇందులో భాగంగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్రతినిధులు ప్రాజెక్టును ఇటీవల పరిశీలించారు. ప్లంజ్ పూల్ ముప్పు తీవ్రమైనది కావడంతో ఈ పనులను అత్యవసరంగా ప్రారంభించాలని స్పష్టమైన సూచనలిస్తారని తెలుస్తోంది. డ్యాం ప్లంజ్ పూల్ పూడ్చివేత పనుల అధ్యయనంతో సహా మొత్తం 137 కోట్ల విలువ మరమ్మతులు సత్వరం చేయించాల్సి ఉంది. రిటైనింగ్ గోడలు, డౌన్ స్ట్రీమ్ యాప్రాన్, సిలిండర్లు, యాప్రాన్ దగ్గరకు వెళ్లే అప్రోచ్ రోడ్డు తదితర పనులు చేయించాలి. ప్రాజెక్టు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ఏఎన్సీ ఎం వెంకటేశ్వరరావు కమిటీ, కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ డాక్టర్ వైకే మూర్తి ఆధ్వర్యంలోని మరో కమిటీ, కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలోని కేంద్ర కమిటీ ఇప్పటికే అధ్యయనాలు చేసి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాయి. ఆయా సిఫార్సులు అమలుకు నోచుకోకపోగా అత్యవసరంగా చేయాల్సిన పనులపైన జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సీఎం జగన్కి దళితులంటే చిన్నచూపని 27 ఎస్సీ పథకాలను రద్దు చేసి సబ్ ప్లాన్ నిధులు మళ్లించి కార్పొరేషన్ రుణాలు ఇవ్వకుండా మోసం చేశారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో దళితులంతా దగాపడ్డారని వాపోయారు. రాజమహేంద్రవరంలోని వేమగిరి సమీపంలో నిర్వహించిన దళిత సింహగర్జన సభలో వైకాపా సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు. దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలపై ప్రజలు ఆలోచించాలని, వచ్చే ఎన్నికల్లో జగన్కు మాత్రం ఓటేయకండి అని హర్షకుమార్ పిలుపునిచ్చారు. ఎలక్షన్ టైంలో పెడుతున్నాడు హర్షకుమార్, సీటు గురించి పెడుతున్నాడు అని చెప్పి చాలా దుష్ప్రచారం చేశారు. ఒక విషయం మీద రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకమయ్యి మీటింగ్ పెడితే లక్షలాదిగా జనం వస్తే నా పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తానని మీటింగ్ పెట్టినంటే నాకు సీటు కావాలా? జగన్ అహంకారానికి, దళితుల ఆత్మగౌరవానికి పోరాటం. ఒక దళితుల్ని ఇంత చిన్న చూపు చూసే ముఖ్యమంత్రి ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారా? ఈ దళితుల పథకాలు 27 పథకాలు నిర్దాక్షిణ్యంగా తీసేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రిజర్వేషన్లు తీసేసి సకల్ సీట్లు అమ్ముకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? పీజీ విద్యార్థులకి మొత్తం భారతదేశం అంతా స్కాలర్షిప్లు వస్తా ఉంటుంటే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ అన్ని తీసేసి వాళ్ళని చదువు లేకుండా చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఈయనొక్కడే. డబ్బులు ఇస్తాడు, తీసుకోండి. ఎవడబ్బ సొమ్ము కాదు ఇది, మన సొమ్మే. ఓ పక్కన ఇసుక మీద 1000 కోట్లు, ఓ పక్కన కొండల్ని కొట్లని కొట్టేసి 1000 కోట్లు. ఇవన్నీ ఎవరు డబ్బు? మన సొత్తు మీదే డబ్బు సంపాదిస్తున్నారు. ఎంత ఇచ్చినా తీసుకోండి. ఓటు మటుకు జగన్మోహన్ రెడ్డికి వేయద్దు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వచ్చాయంటే
రాష్ట్ర వ్యాప్తంగా బ్రాందీ షాపుల్లో పనిచేస్తున్న వారిని వైకాపా ప్రభుత్వం రోడ్డున పడేసిందని లిక్కర్ షాప్ వర్కర్స్ యూనియన్ మండిపడింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర స్థాయి లిక్కర్ షాప్ వర్కర్స్ సమావేశం నిర్వహించారు. వైకాపా పాలనలో 4.5 ఏళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులపై గలమెత్తారు. బ్రాందీ షాపు కార్మికులను రోడ్డున పడేయడమే కాకుండా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సీఎం జగన్ కారణమని ఆరోపించారు. తమ గోడును సీఎంకు విన్నవించుకోవడానికి చలో విజయవాడ కార్యక్రమం పెడితే ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని లిక్కర్ షాప్ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 4,300 షాపులుంటే 4,300 షాపులు 1,75,000 మంది నౌకర్నామాలు అయితేనేమి, హెల్పర్స్ అయితేనేమి, మన యొక్క బాయ్స్ అయితేనేమి, మొత్తం 1,75,000 మంది కుటుంబాలని రోడ్డు మీద పాడేసింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఈ రోజు మన పరిస్థితి ఎలా తయారైందంటే అటు అడుక్కోవడానికి పని చేయలేము, ఇటు పని చేసుకోవడానికి కూడా పని చేయనట్టు చేసింది. జిల్లా కాదని మండలాల్లో ఎంతో మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఈ చనిపోవడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. అలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం కోసం మనం చలో విజయవాడ అని ప్రోగ్రాం పెడితే ఎక్కడికక్కడ మనం అరెస్ట్ చేసి 2 రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టింది జగన్మోహన్ రెడ్డి.